ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ద్వివేదిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించారు. అలాగే జల వనరుల శాఖ స్పెషల్ సీఎస్ గా జి సాయి ప్రసాద్ నియమించారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్ నియమించారు. ఇక కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్కు బాధ్యతలు అప్పగించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్, పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ నియమించారు. అనుకున్నట్టుగానే ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరుగుతున్నాయి. ఏపీలో భారీగా ఐఏఎస్ బదిలీలకు సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. మొదట గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ద్వివేదిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించారు. అలాగే జల వనరుల శాఖ స్పెషల్ సీఎస్ గా జి సాయి ప్రసాద్ నియమించారు. ఇక పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్ నియమించారు. కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్కు బాధ్యతలు అప్పగించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్, పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ నియమించారు. ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ద్వివేదిని జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్, గత ప్రభుత్వానికి చాలా క్లోజ్ గా తిరిగినటువంటి ఐఏఎస్ల బదిలీలు జరిగినట్టున్నాయి. రైట్, మీరు చెప్పినట్లుగానే దేవి, గత ప్రభుత్వంలో ఎవరైతే అప్పటి అధికార పార్టీ కావచ్చు, అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఏం చెబితే అది చేసినట్లుగా వ్యవహరించిన వాళ్ళని పక్కన పెట్టినట్టుగానే కనిపిస్తోంది. మొత్తం 19 మంది అధికారులను బదిలీలు చేసిన వ్యవహారం ఉంటే వీటిల్లో 4గురిని జీఏడీకి పంపించిన పరిస్థితి కనిపిస్తోంది. సో వీళ్ళల్లో శ్రీలక్ష్మి, అలాగే ప్రవీణ్ ప్రకాష్, మూడోది రజత్ భార్గవ్, అలాగే మురళీధర్ రెడ్డి. సో ఈ 4 అధికారులని పక్కన పెట్టిన పరిస్థితి, జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించిన పరిస్థితి. సో ఇక ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే కొన్ని కీలకమైన శాఖలకు, కొన్ని కీలకమైన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి కనుక 19 మంది అధికారులు ఎవరైతే మొత్తం బదిలీ జరిగిన వాళ్ళ కనుక చూస్తే కనుక పాఠశాల విద్యాశాఖకు ప్రస్తుతం ఎవరైతే ముఖ్య కార్యదర్శిగా వస్తున్న ప్రవీణ్ ప్రకాష్ జీఏడీకి అటాచ్ చేశారు. అలాగే జలవనరుల శాఖ, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ నియమించారు. ఇది పోలవరం బాధ్యతలు ఇక సాయి ప్రసాద్ మీద ఉంటాయి. అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వ్యవహారం అంతా పవన్ కళ్యాణ్ పరిధిలో ఉంటుంది. ఈ శాఖకు శశిభూషణ్ కుమార్ ని నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రధాన కార్యదర్శిగా బుడితి రాజశేఖర్ గత 5 ఏళ్ల కాలంలో ఫోకల్ వాటిల్లో లేరు. ప్రస్తుతం కూడా పోస్టింగ్ లేకుండానే ఆయన ఖాళీగా ఉన్న పరిస్థితి. ఆయనకి వ్యవసాయ శాఖకు అనుబంధంగా వ్యవసాయ శాఖకు ఆయన కేటాయించారు. సో ఆయన గతంలో కూడా 2014-19 మధ్య కాలంలో కూడా కొంతకాలం పాటు ఆయన వ్యవసాయ శాఖను చూసిన పరిస్థితి ఉంది అప్పటి చంద్రబాబు నాయుడు హయాంలో. అలాగే కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని బదిలీ చేశారు. గోపాలకృష్ణ ద్వివేది మీద వాస్తవానికి గోపాలకృష్ణ ద్వివేదిని కూడా జీఏడీకి బదిలీ చేస్తారన్న చర్చ జరిగింది. గనుల వ్యవహారంలో కావచ్చు, ఇతరత్ర వ్యవహారంలో కొంత పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించారు. గనుల కేటాయింపులో పెద్ద ఎత్తున అవినీతికి ఆయన కూడా సహకరించారన్న చర్చ జరిగిన నేపథ్యంలో గోపాలకృష్ణ ద్వివేదిని కూడా జీఏడీకి పంపిస్తారన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ అక్కడ కీలకమైన వ్యవహారం అంతా కూడా, గనులకు సంబంధించిన కీలకమైన వ్యవహారం అంతా కూడా వెంకటరెడ్డి, అప్పట్లో ఏపీఎండీసీ కమిషనర్ గా వ్యవహరించిన వెంకటరెడ్డి ప్రధానంగా ఉన్నాడు. సో ఇతను గోపాలకృష్ణ ద్వివేది నామమాత్రంగా ఉన్నారన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో గోపాలకృష్ణ ద్వివేదిని కొంత క్షమించినట్లుగానే కనిపిస్తుంది. ఆ మేరకు గోపాలకృష్ణ ద్వివేదికి ఫోకల్ పోస్టింగ్ కాకుండా కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించిన
పరిస్థితి. అలాగే ప్రస్తుతం గవర్నర్ కార్యాలయంలో పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కీలకమైన MAUD మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి. అలాగే జనసేనకు కేటాయించిన నాదెళ్ల మనోహర్ మంత్రిగా ఉన్న పౌర సరఫరాల శాఖకు సిద్ధార్థ్ జైన్ ని కేటాయించారు. అలాగే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గోర్ ఈయన లోకేష్ పరిధిలోకి వస్తారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అలాగే పాఠశాల విద్య ఇది కూడా లోకేష్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ను నియమించిన పరిస్థితి. అలాగే CRDA కమిషనర్ గా కాటమనేని భాస్కర్ మెరుగైన సేవలు అందించగలరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాటమనేని భాస్కర్ అయితే రాజధాని నిర్మాణ పనులు వేగవంతంగా పరుగులు పెట్టేలాగా చేయగలరన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం CRDA కమిషనర్ గా ఉన్న వివేక్ యాదవ్ ను తప్పించి ఆయన స్థానంలో కాటమనేని భాస్కర్ కి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఇక ముఖ్యమంత్రి కార్యదర్శిగా CMOలోకి ప్రద్యుమ్న వెళ్లారు. ప్రద్యుమ్న చాలా కొద్ది రోజుల నుంచి CMOలోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నారు, CMOలోకి వెళ్లేందుకు లాబింగ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రద్యుమ్నకు ఈ అవకాశం దక్కింది. అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి ఆర్థిక శాఖ ఎవరికి ఇస్తారన్న చర్చ ఫస్ట్ నుంచి కూడా అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, మరొక వైపు పరిపాలనా వర్గాల్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్న నేపథ్యంలో దాదాపు అన్ని అప్పులు చూసుకుంటూ ఉంటే 13 లక్షల కోట్ల రూపాయలకు మేరగా అప్పులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అప్పు పుట్టని పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో ఉంది. కాబట్టి ఈసారి ప్రభుత్వాన్ని నడపాలన్నా చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆ శాఖకు ఎవరు ఉన్నతాధికారులుగా వస్తారన్న చర్చ జరిగిన నేపథ్యంలో అక్కడ M జానకిని నియమించారు. దాంతో పాటు ఫైనాన్స్ గా జానకితో పాటుగా వాటర్ వినయ్ చంద్ నియమించారు. సో ఈ క్రమంలో గనుల శాఖకు ప్రవీణ్ కుమార్ ని. సో ఇటువంటి కేటాయింపులు ఇటువంటి బదిలీలు చేయడం ద్వారా కొంత ప్రక్షాళన చేసే ప్రయత్నం అయితే ఏపీ సీఎం వైపు నుంచి కనిపించింది. సో ఈ నేపథ్యంలో మరి కొన్ని బదిలీలు కూడా ఉండే అవకాశం లేకపోలేదు అన్న చర్చ జరుగుతుంది. మరొక వైపు చూస్తా ఉంటే ఇరిగేషన్ కి సలహాదారుగా ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కీలకమైన వ్యవహారంగా చూస్తున్న నేపథ్యంలో గతంలో పోలవరం ENCగా పనిచేసిన వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇరిగేషన్ కి సలహాదారుగా నియమించుకున్న పరిస్థితి. 2 ఏళ్ల పాటు ఆయన ఇరిగేషన్ సలహాదారుగా కొనసాగే అవకాశం కల్పిస్తూ కొనసాగుతున్నట్లుగా ఆయన జీవో కూడా విడుదల చేసిన పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రయారిటీస్ గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు అప్పటి ప్రభుత్వానికి అలాగే అప్పటి అధికార పార్టీకి అండగా నిలిచారో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కకు తప్పిస్తూ వీలైనంత వరకు ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించేందుకు పాలనను పరుగులు పెట్టించే దిశగా ప్రక్షాళన చేసే దిశగా తొలి అడుగు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేశారని చెప్పొచ్చు దేవి. అంటే గత ప్రభుత్వంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి గోపాలకృష్ణ ద్వివేదికి కార్మిక శాఖకు సంబంధించి బాధ్యతలు అప్పగించడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే దీనికి సంబంధించి కార్మిక శాఖ వ్యవహారానికి సంబంధించి సహజంగా ఇది నాన్ ఫోకల్ పోస్ట్ గా ఉంటుంది. గోపాలకృష్ణ ద్వివేది గత 5 ఏళ్ల కాలంలో గనుల శాఖ వంటి కీలకమైన పోస్టింగ్ లో ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వ్యవహారం అంటే పెద్దిరెడ్డి ఏ పోస్టింగ్లు చేస్తే ఆ పోస్టింగ్లు దానికి సంబంధించిన రిలేటెడ్ శాఖలోనే ఆయన కొనసాగిన పరిస్థితి. గనుల విషయానికి వచ్చేసరికి అప్పట్లో ఏపీఎండిసి ఎండీగా వ్యవహరించిన VG వెంకటరెడ్డి పెత్తనమే మొత్తంగా ఉండేది. గోపాలకృష్ణ ద్వివేది నామమాత్రంగానే ఉండేవాడు. సో ఈయన కావడానికి స్పెషల్ సిఎస్ గా ప్రిన్సిపల్ సెక్రటరీగా గోపాలకృష్ణ ద్వివేది గనుల శాఖకి ఉన్నప్పటికీ పెత్తనమంతా VG వెంకటరెడ్డి మీదే నడిచేది. సో ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ ద్వివేది అక్కడ కీలకమైన అధికారి బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఆయన ప్రమేయం ఎంత మాత్రము లేదు అన్న ఫీలింగ్ కి ఏపీ ప్రభుత్వం కావచ్చు ఏపీ సీఎం కావచ్చు వచ్చినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖలో కీలకమైన అధికారిగా ఉంటున్న గోపాలకృష్ణ ద్వివేదికి ఫోకల్ పోస్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో నాన్ ఫోకల్ పోస్ట్ అయిన కార్మిక శాఖకు గోపాలకృష్ణ ద్వివేదిని బదిలీ చేసినట్లుగా మనం భావించవచ్చు దేవి. అంటే గత కొంతకాలంగా కూడా చాలా వరకు ఊహాగానాలు వచ్చాయి. గత ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది IASలు కావచ్చు IPSలు కావచ్చు బదిలీలు ఖచ్చితంగా ఉంటాయని. ప్రభుత్వం మారినప్పుడల్లా ఇది కామన్గా జరిగేటువంటి ప్రొసీజరే. అయితే శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ద్వివేదికి మాత్రమే GADకి రిపోర్ట్ చేయాలని అంటాం. ఇంకా ఏమన్నా బదిలీల ప్రక్రియ ఉండే అవకాశం ఉందా? దీనికే పరిమితం అవుతారా? ఇంకొన్ని బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తుంది. GADకి ఆ ముగ్గురు కాకుండా ఇంకొకళ్ళు మురళీధర్ రెడ్డి కూడా GADకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది దేవి. సో నేపథ్యంలో మురళీధర్ రెడ్డి మీద ప్రధానమైన అభియోగం ఏంటంటే సర్ప్ CEOగా ఆయన వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఏదైతే పెన్షన్ పంపిణీ విషయంలో
కొంత ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేపట్టాలి అన్న అప్పటి కూటమి పార్టీలకు సంబంధించిన డిమాండ్ను పక్కకు తోసి సో పూర్తిగా ప్రభుత్వాన్ని నాటి అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా అప్పటి ప్రతిపక్షమైన కూటమి పార్టీలకు వ్యతిరేకంగా వృద్ధులను బయటకు రప్పించి వృద్ధుల్ని రెచ్చగొట్టే విధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి పార్టీలకు కావచ్చు రెచ్చగొట్టే విధంగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించింది. దీనికి మురళీధర్ రెడ్డి ప్రధానమైన కారణంగా ఉన్నారన్న అభియోగం అప్పట్లోనే కూటమి పార్టీలు చేసే ఈసీ కూడా కంప్లైంట్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఆ ముగ్గురుతో పాటుగా మురళీధర్ రెడ్డిని కూడా పంపించిన పరిస్థితి. సో ఇంకొన్ని మీరు చెప్పినట్లుగానే ప్రస్తుతం 19 మంది అధికారులని బదిలీ చేశారు, కొంతమంది పోస్టింగ్లకు ఇచ్చారు. అలాగే వీటితో పాటుగా ఐపీఎస్ అధికారులకు సంబంధించిన ప్రక్షాళన చేసేది జరుగుతుంది. అలాగే ఐపీఎస్ వర్గాల్లో ఐఏఎస్ వర్గాల్లో కూడా ఐఏఎస్ ఏదైతే కొన్ని శాఖలకు సంబంధించిన మరిన్ని బదిలీలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా పరిపాలనా వర్గాల్లో కావచ్చు సీఎంఓ వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు మనకు అర్థమవుతుంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్. భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. గత ప్రభుత్వంలో అనుకూలంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ద్వివేదిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశించారు. ఇక సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమించారు. జలవనరుల శాఖ చాలా కీలకమైన శాఖ. దీనికి స్పెషల్ సీఎస్గా జి సాయి ప్రసాద్ నియమించారు. వాళ్ళ అనుభవము అలాగే వాళ్ళ పనితీరు ఆధారంగా కూడా కొంత షఫ్లింగ్స్ అయితే జరిగాయి. ఇప్పటి వరకు కొంతమందిని ఐఏఎస్లను బదిలీ చేశారు. ఇక ఈ ప్రక్రియ మరింతగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ కూడా ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ అప్పచెప్పారు. అలాగే వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్ను నియమించారు.